పెండింగ్లో ఉన్న శాసనసభ నియోజకవర్గాల నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పాతపట్నం, గూడూరు, చీపురుపల్లి, గుడివాడ స్థానాలపై నేతలతో చర్చిస్తున్నారు. పాయకరావుపేట, కొవ్వూరు, నిడదవోలు, అవనిగడ్డ నేతలతో మాట్లాడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, పెండింగ్ స్థానాలపై చంద్రబాబు చర్చల సారాంశం ఏంటి? ఆయా స్థానాల్లో ఎవరికి టికెట్ కేటాయించే అవకాశం ఉంది? జిలాని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకు 2 పార్లమెంట్ స్థానాలు చొప్పున అసెంబ్లీ ఉన్న ఆయా పార్లమెంట్ స్థానాల్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థులతో సమావేశం నిర్వహిస్తూ వచ్చారు. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన సమీక్ష పూర్తి చేశారు. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థులపైన ఆయన స్పష్టతకు వచ్చేసారని చెప్పాలి. అయితే కొన్ని చోట్ల అభ్యర్థులను ఖరారు చేయగా విముఖ పోటీ ఉండటం, సిట్టింగుల మీద వ్యతిరేకత ఉండటం, ఇలా వివిధ కారణాలతో కొన్ని స్థానాల నిర్ణయాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఇందులో భాగంగానే ఈ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటన కూడా రావడంతో వీలైనంత త్వరగా ఈ పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాలను కూడా ఖరారు చేసుకునే దిశగా అధినేత చంద్రబాబు వేగం పెంచారు. ఇందులో భాగంగా ఇవాళ దాదాపు 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో ఆయన ముఖాముఖి సమావేశాలు, అలాగే కసరత్తు, అభ్యర్థుల ఖరారు వంటి వాటిని ప్రక్రియ వేగవంతం చేశారని చెప్పారు. ఇందులో భాగంగా పాతపట్నం, పాయకరావుపేట, గూడూరు, చీపురుపల్లి, గుడివాడ, కొవ్వూరు, నిడదవోలు, అవనిగడ్డ ఈ స్థానాలకు సంబంధించిన నేతలతో ఆయన విడివిడిగా ముఖాముఖి నిర్వహిస్తున్నారు. పాతపట్నం, పాయకరావుపేట, కొవ్వూరు, చీపురుపల్లి నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులు అనేది ఇంకా ఖరారు కాలేదు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అలాగే మంత్రికడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న స్థానాలు ఉన్నాయి. వీటికి సంబంధించి స్థానికంగా విభేదాలు ఉండటంతో వాటిని పరిష్కరించి అభ్యర్థులను ఖరారు చేయాలని చెప్పి చూస్తున్నారు. దాదాపు సిట్టింగులకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ముందు స్థానిక విభేదాలు పరిష్కరించి అందరినీ ఒక తాటిపైకి తెచ్చిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేయాలని సీఎం ఆలోచన జరుగుతుంది. దీనికి సంబంధించిన కసరత్తే ఉదయం నుంచి నివాసంలో జరుగుతుంది. అలాగే గుడివాడ, గూడూరు, అవనిగడ్డ, నిడదవోలు వీటికి సంబంధించి కూడా ఇదే తరహా కసరత్తు నడుస్తుంది. నిడదవోలును అలాగే అవనిగడ్డలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. గుడివాడకు సంబంధించి దేవినేని అవినాష్ ను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న విభేదాలు పరిష్కరించిన తర్వాత దీన్ని అధికారిక ప్రకటన చేయాలని చెప్పి కూడా అధినేత చంద్రబాబు ఆలోచనగా తెలుస్తుంది. అలాగే చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి అనేది ఖరారు కాలేదు. దీనికి మాజీ ఎమ్మెల్యే కలిసెట్టి అప్పలనాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే అవనిగడ్డలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. ఇక్కడ కూడా స్థానికంగా కొన్ని విభేదాలు ఉండటంతో వాటిని పరిష్కరించిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ అర్ధరాత్రిలోగా వీటన్నిటిని ఒక కొడుకు తీసుకొచ్చి అభ్యర్థులపై స్పష్టించే అవకాశం ఉంది. అయితే కృష్ణ, టికెట్ రాని నేతలకు చంద్రబాబు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? అంటే టికెట్ రాని నేతల కంటే ఇక్కడ విముఖ పోటీ కంటే చెప్పాలంటే స్థానిక నేతలకి అక్కడ స్థానికంగా ఉన్న వారికి మధ్య విభేదాలు ఉండటం, అంటే ఎమ్మెల్యే తమను పట్టించుకోవట్లేదు, లేదా సిట్టింగ్ అవకాశం ఇచ్చిన వారు తమకు తగిన ప్రాధాన్యత నియోజకవర్గంలో ఇవ్వట్లేదు వంటి కారణాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల విముఖ పోటీ ఉన్న చోట మాత్రం ఎవరో ఒకరిని ఖరారు చేసి మిగిలిన వారికి రానున్న రోజుల్లో రీతిలో న్యాయం చేస్తామని భరోసా మాత్రం స్పష్టత ఇస్తున్నారు. అయితే వివాదాల పరిష్కారం విషయంలో మాత్రం అందరినీ కలుపుకుపోవాలి అనే స్పష్టమైన సంకేతాలే ఇప్పుడు ఉన్న నేతలందరికీ ఇస్తున్నారు. ఇక ఒకే స్థానానికి ఇద్దరు పోటీ పడుతున్న నేతలకు మాత్రం వచ్చే ప్రభుత్వంలో కానీ అలాగే రానున్న రోజుల్లో కానీ తప్పనిసరిగా ఎమ్మెల్సీ లేదా ఇతర కార్పొరేషన్ పదవి లేదా మరో విధమైన పార్టీ పోస్టు ఇలాంటి భరోసాలు అయితే అధినేత ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వచ్చే ఎన్నికలకు ఇంకెంతో సమయం లేదు, కేవలం 4 రోజులు మాత్రమే ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో అందరూ కలిసి పార్టీ కోసం పనిచేయాలనే స్పష్టత మాత్రం ఆ నేతలందరికీ చెప్తున్నారు. అయితే కృష్ణ, ఈ మొత్తం ప్రక్రియ కొలిక్కి వచ్చి అభ్యర్థుల జాబితా ఎప్పటి వరకు ప్రకటించే అవకాశం ఉంది? 16 లేదా 17వ తేదీ నుంచి అధినేత చంద్రబాబు తిరుపతి నుంచి ఎన్నికల శంఖారావం పూరించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన తిరుపతి నుంచే ఎన్నికల శంఖారావం పూరించినట్లు ప్రకటించడం కూడా జరిగింది. ఈలోగానే అంటే ఇంకో 2-3 రోజుల్లోనే ఈ అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితా ప్రకటించే దిశగా కసరత్తు ముమ్మరం చేస్తున్నారని చెప్పాలి. మొత్తం మీద అన్ని స్థానాల్లో అభ్యర్థుల కొలిక్కి వచ్చాక మరి 2-3 రోజుల్లోనే అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితా దాదాపు 120 పైగా అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు కృష్ణ.